ఫ్రెండ్స్ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే కర్రీ షాయి పన్నీర్. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, బటర్, కసూరి మెథి, హోల్ గరం మసాలా. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మిక్సీలో జార్లో ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, పెరుగు ఈ మూడు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కినాక దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనకు ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లోకి మనం ఇందాక వేసుకున్న పన్నీర్ని కట్ చేసి దాని ముక్కలు ఆయిల్ హీట్ ఎక్కినాక దాని ముక్కలు దాంట్లో వేసి కొంచెం వేపాలి. పన్నీర్ పీసెస్ని వేపుకోవాలి. కొంచెము ఆయిల్తో జాగ్రత్త అండి, నాలాగా చేయకండి. కొంచెం ఇది గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. దీన్ని కలిపొద్దు, ఎక్కువ కలిపితే ముక్కలు విరిగిపోతాయి. పన్నీర్ ముక్కలు ఈ కలర్లో వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం లైట్గా సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని మన కూరకి ఎంత పడుతుందో అంత నూనె పోసేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. మన ఇష్టం, దీంట్లో యాలకులు, పెద్ద యాలకులు మీకు ఏది తింటారో అది వేసుకోవచ్చు. మా ఇంట్లో అవి తినాలి కాబట్టి కొంచెం అవి కొంచెం ఇదైపోయినాక దాంట్లోకి మనం రెండు టమాటా ప్యూరీ చేసుకొని వేయాలి. టమాటా ఇందాక ఎప్పుడు కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. రెండు టమాటా పెద్ద సైజు దాన్ని పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది టమాటాలో నుంచి కొంచెం ఆయిల్ వదులుతున్నప్పుడు టమాటా ప్యూరీ వేసి మనం కొంచెం సాల్ట్, మళ్ళీ తర్వాత కాల్స్ వేసుకోవచ్చు మనం రుచికి తగ్గట్టు. దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, మనం ఎంత తింటామో అంత, మేమైతే కొంచెం వేస్తున్నాము. ఒక స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు అలా దాన్ని వదిలేసి ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మసాలాని బాగా కలుపుకొని దాంట్లోకి మనం ఇందాక తీసుకున్నాము కాజు, ఉల్లిపాయ, వేపిన ఉల్లిపాయ, తర్వాత పెరుగు, ఈ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకొని వేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా దీన్ని కలుపుకొని మళ్ళీ అడుగు అంటుకోకుండా కలుపుతూ మూత పెట్టేసి మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉంటాను. ఇప్పుడు మూత తీసుకొని దాన్ని కదా మసాలా మనకు వేగిపోయినట్టు. ఇప్పుడు దాంట్లోకి మనం వాటర్ పోయాలి. మనకు గ్రేవీ ఎంత థిక్ కావాలంటే అంత వాటర్ వేసేసి దీన్ని హైలో పెట్టి కొంచెం ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి.
వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి మనం ఇందాక వేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం కసూరి మెతి యాడ్ చేద్దాం. కొంచెం కసూరి మెతి వేసేసి కొంచెం సేపు మూత ఉంచాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా దీన్ని కలుపుకొని దాంట్లోకి మనం కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని దాంట్లో కొంచెం బటర్, మనం ఎంత తింటామో పిల్లలు కారం, కొంతమంది కారం తినరు కదా పిల్లలు, దాంట్లోకి బటర్ వేసేసుకొని కలిపి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి రుచికరమైన షాహీ పన్నీర్ రెడీ. ఈ షాహీ పన్నీర్ అనేది ఎందుకనేది మీకు తెలుసా? షాహీ అంటే రాయల్టీ, మన ఇండియా ఒక రాయల్టీ తెలియపరుస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న షాహీ పన్నీరు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.